రొయ్యలు ఫ్రై చేసుకున్నాము కట్టెల పొయ్యి మీద. ఫస్ట్ అయితే మేము ఆయిల్ వేసుకుంటున్నాం. కొద్దిగా మాసాసి వేసుకుంటున్నాం. ఆనియన్ వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మేము కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుంటున్నాం. మా దగ్గర అనుకూలమైన సామాన్లు లేవు, తోటలో ఉన్నాం కాబట్టి ప్లేట్లు ఇవి వాడుతున్నాం. మీరు ఇంట్లో చేసుకొని మంచిగా చేసుకున్నాం. మేమైతే తెల్లగడ్డ వేసుకుంటున్నాం ఫ్రై కాబట్టి. అలాగే పసుపు పొడి, అలాగే రాళ్ళుప్పు కొంచెం తెల్లబెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. కొంచెం ఇంటి దగ్గర ఆడించుకొని తెచ్చుకున్న కొబ్బరి మరియు పుదీనా, కొత్తిమీర, మసాలా చేసుకున్న పేస్ట్ వేసుకున్నట్టు. ఇప్పుడైతే ఇంట్లో ఆడుకున్న కారం వేసుకుంటాను. అలాగే కొంచెం ధనియాల పొడి, రొయ్యల ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. నేనైతే మేము డ్రై చేసుకున్నాం. మీరు కావాలంటే వాటర్ వేసుకుని గ్రేవీ చేసుకోవచ్చు. ఫ్రై అయితే అయిపోయింది, రొయ్యల ఫ్రై. ఒకసారి మా ఫ్రెండ్తో అడిగి చెప్తా ఎలా ఉందో, తిని టేస్ట్ చేసి చెప్తాడు. సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. మా ఫ్రెండ్ అయితే సూపర్ ఉందని చెప్పాడు. మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.